దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి బిట్రగుంట తిప్ప గ్రామ ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్నందరినీ కూడా ప్రేమించి మంచి మాటలు తెలియచేయాలని, ఈ ఊరంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని దేవుడు మమ్మల్ని పంపించున్నాడు. కనుక దేవుడు మాటలు మన జీవితానికి ఎంతో అవసరం. ఆ యొక్క అవసరమైన ముఖ్యమైన మాటలు మనం వింటే, ఆ మాటలు మనం తెలుసుకుంటే మన జీవితానికి ఒక అర్థము, మన జీవితం మంచిగా కొనసాగుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వచనాన్ని మనం చదువుకొని దేవుడు ఆ వచనం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన మాటలు మనం కానీ ఆలోచిస్తే, ఈ యొక్క ఊరిలో ఎంతోమంది, కొంతమంది దేవుడి యొక్క విషయంలో దేవుడు నాకు సహాయం చేయాలని, దేవుడు నన్ను కాపాడాలని, దేవుడు నన్ను చూడాలని ఆశ కలిగి ఉంటారు. కనుకే దేవుడు ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పంపించున్నాడు. ఎవరైతే దేవుడు తమకు సహాయం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ విషయంలోనే దేవుడు మమ్మల్ని పంపించున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుడి గురించి ఇంకా తెలియక జీవితంలో ఆందోళన, జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారో వారందరి విషయమై కూడా దేవుడు మమ్మల్ని పంపించున్నాడు. చదవబడిన లేఖన భాగం ఇక్కడ కానీ మనం గమనిస్తే, అనుకూల సమయమందు, అవునండి, ప్రతి మనిషి కూడా దేవుడు దర్శించేటటువంటి సమయం ఉంటుంది. దేవుడు ప్రతి మనిషిని కూడా రక్షించాలని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం సుమారు పంపించాడు. కనుక వింటున్న మనమందరం కూడా ఇది మనకు అనుకూల సమయమే. ఇదిగో ఈ యొక్క వాక్యం వింటున్న మనమందరికీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి అనుకూల సమయము. ఎందుకు అనుకూల సమయం అంటే, మనం ఇంకా బ్రతికే ఉన్నాం, మనం ఇంకా ఈ లోకాన్ని విడవలేదు. అంటే మనం బ్రతికుండగా దేవుడు మన వద్దకు తన మాటలను పంపించున్నాడు. చూసారా, ఇదే అనుకూల సమయము. అనుకూల సమయం అంటే ఈ లోకంలో మనం బ్రతికుండగా దేవుని యొక్క మాటలు వినగలగడము అది అదృష్టం. ఆయన మాటలో నుంచి సారాంశంగానే మనం తెలుసుకోగలిగితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితానికి చాలా అర్థం ఉంటుంది. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని అంటున్నాడు దేవుడు. మనం మన జీవితంలో ఆర్థిక సమస్య అనుకోవచ్చు, మన జీవితంలో కుటుంబ సమస్య అనుకోవచ్చు, మన జీవితంలో అనారోగ్య సమస్య అనుకోవచ్చు. మానవుని యొక్క జీవితంలో, కుటుంబంలో ఎన్నో సమస్యలు, కష్టాలు ఉంటూ ఉంటాయి. అయితే ఆ కష్టాల్లోంచి, ఆ సమస్యల్లో నుంచి, దేవా నన్ను గట్టెక్కించవా, నన్ను కాపాడవా, నన్ను సరిచేయవా అని చెప్పి మనం మొర మనం దేవునికి ప్రార్థన చేస్తుంటాం. అందువల్లే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు చేసిన ప్రార్థన, నీవు అడిగినటువంటి మాట నాకు వినబడింది. కాబట్టి ఇదిగో నా యొక్క సేవకులు, నా యొక్క బిడ్డలను ఈ యొక్క ప్రాంతాలకు పంపించున్నాను. అనుకూల సమయమందు నీవు బ్రతికుండగానే, ఇంకా ఈ లోకాన్ని విడవక ముందే దేవుడు మనం చేసినటువంటి ప్రార్థన విని ఈ మాటలు పంపించున్నాడు. మిమ్మును మీ మొర ఆలకించి తిని అంటున్నాడు. అవును, మన మొర దేవుడు ఆలకిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారేమో దేవుడు నన్ను చూడడం లేదు, మీరు అనుకుంటున్నారేమో దేవుడు నన్ను కాపాడడం లేదని, మీరు అనుకుంటున్నారేమో దేవుడు నాకు సహాయం చేయడం లేదని. లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు బతుకున్నాము అంటే దేవుడు మనల్ని బతికిస్తేనే బతుకున్నాం.
ఈ లోకంలో మనం ఆహారం తింటున్నాము అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తేనే తింటున్నాం. ఈ లోకంలో మనం ఇల్లులు కట్టుకున్నాము అంటే దేవుడు అనుగ్రహిస్తేనే కట్టుకున్నాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చేసే ప్రార్థన శరీరానికి సంబంధించిన అవసరాల కోసం చేస్తున్నాము, కానీ దేవుడు ముఖ్యమైన విషయం ఒకటి మనకు తెలియచేయాలనుకున్నాడు. అదేంటంటే మన ఆత్మలను రక్షించడానికి ఆయన ప్రణాళిక చేసి ఉన్నాడు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సుమారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి పంపించి ఆయన్ని కల్వరి శిలువలో ఆయన ప్రాణము ఆయన రక్తము పెట్టి మానవులకు కావలసిన ముఖ్యమైనటువంటి ఆత్మ రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. చూసారా, మనమేమో చిన్న చిన్న వాటిని గురించి ఆలోచన చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాం. అయ్యా అన్నం పెట్టవా, అయ్యా డబ్బులు ఇవ్వా, అయ్యా ఆరోగ్యం ఇవ్వా అని మనం అడుగుతున్నాం. కానీ దేవుడు వీటన్నిటిని మించి గొప్ప రక్షణ ఒకటి తయారు చేస్తున్నాడు. అదేంటంటే మన ఆత్మ నరకానికి వెళ్లకుండా రక్షింపబడ్డం కోసం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన మొర ఆలకిచ్చాడు. దేవుడు మన స్థితిని బాగు చేయాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని కాపాడాలనుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనకు చేస్తున్న సహాయం ఏంటో తెలుసా? ఆత్మరక్షణ. ఈ లోకంలో మనం ధనం ఉన్నా, ఈ లోకంలో మన ఉద్యోగం ఉన్నా, ఈ లోకంలో మనకు ఆరోగ్యం ఉన్నా, బలగం ఉన్నా, ఏమున్నా కూడా ఒకరోజు కళ్ళు మూయాలి, ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే మరణం తర్వాత మనిషి యొక్క పరిస్థితి ఏంటి, ఆ విషయాలు దేవుడు చెబితేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ శరీర సంబంధమైన విషయాలలోనే మనం దేవుణ్ణి అడుగుతున్నాం, కానీ దేవుడు మన ఆత్మ గురించి కూడా చెప్తున్నాడు. ఇదిగో నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆయన చెప్పినటువంటి నీతి గల మాటలు బ్రతకాలి అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో రక్షణ దినము. మానవులందరినీ కూడా దేవుడు రక్షించడానికి ఆయన మాటలు పంపించున్నాడు. ఈ యొక్క గ్రంథాన్ని మనం కానీ ఆలోచిస్తే, ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మనం చదివితే మన జీవితానికి నిజంగా ఏం కోరుకోవాలో దేవుడి వద్ద నుంచి మనకు తెలుస్తుంది. మనం కోరుకునే కోరికలన్నీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా అల్పకాల కోరికలు, కానీ నిత్య జీవం ఒకటి ఉంది, నిత్య పరలోకం ఒకటి ఉంది, దేవుడు నిత్యంగా ఉండే స్థలం ఒకటి ఉంది, దాన్నే పరలోకం అంటారు. కాబట్టి దేవుడు ఈ భూమి మీద ఉన్న చిన్న చిన్న విషయాలన్నిటి మీద మాత్రమే కాకుండా శాశ్వతంగా మనల్ని పరలోకంలో ఆనందంగా ఉంచాలనుకుంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఇదిగో నాకు దేవుడు సహాయం చేయాలని అనుకుంటున్నారో, దేవుడు నన్ను కాపాడాలనుకుంటున్నారో, ఇదిగో ఆయన కాపాడడానికే ఈ మాటలు పంపించున్నాడు. ఇదిగో ఆయన సహాయం చేయడానికే ఈ మాటలు పంపించున్నాడు. ఆయన చేసే సహాయము ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేసే సహాయము ఏంటంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించడం. ఆయన చేసే సహాయము ఏంటంటే ఇదిగో వాక్యాన్ని అందించడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ముఖ్యమైన అవసరం ఏంటంటే నీతి. మన యొక్క జీవితంలో ముఖ్యమైన అవసరం ఏంటంటే పరిశుద్ధత. మనకు కావాల్సింది నీతి. ఆరోగ్యం కంటే, ధనము కంటే, బలము కంటే, ఉద్యోగము కంటే, ఇంటి కంటే, అన్ని విషయాల కంటే ముందు మనకు కావాల్సింది నీతి. ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో అట్టి వారికి పరలోక రాజ్యం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూసారా, ఈ యొక్క భూలోక జీవితంలో చిన్న చిన్న అవసరాలే మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం, కానీ దేవుడు మనకు శాశ్వతమైన రాజ్యాన్ని ఒకటి సిద్ధం చేశాడు. దేవుడు ఎంత మంచోడో చూడండి. పాపులైన మనల్ని రక్షించడానికి తాను ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఇదిగో ఆ యొక్క పరలోకంలో మరణం ఉండదు, ఆ పరలోకంలో బాధలు ఉండవు, ఆ పరలోకంలో రోగాలు ఉండవు. కాబట్టే దేవుడు మన మొర ఆలకిచ్చాడు. మన మొర ఆలకిచ్చి నువ్వు చిన్నది కోరుకుంటున్నావు బిడ్డ, నీకు శాశ్వతమైనది, శాశ్వతంగా ఉండేది నేను అనుగ్రహిస్తున్నానని చెప్పి పరలోకపు వార్తను, ఆత్మ రక్షణ సువార్తను మనకు వాక్యం ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియచేస్తున్నాడు. కాబట్టి మన మానవులందరికీ కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇదిగో దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు ఆయన యొక్క ప్రియకుమారుడు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న కష్టాలన్నీ కూడా మనల్ని ఏమి చేయవు. మెయిన్ బాధ మానవుడు తప్పించుకోవాల్సింది ఏంటంటే నరకం. ఆ నరకాన్ని తప్పించుకుంటేనే మనం శాశ్వతంగా ఆనందంగా ఉండగలం.
మరి ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే మార్గం ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి ఆయన చెప్పినట్లుగా బతుకుతారో వారందరికీ కూడా ఆ యొక్క నరకం తప్పించబడుతుంది. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో వాళ్ళ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఎవరైతే యేసుక్రీస్తు చెప్పినట్లుగా బ్రతుకుతారో వారికి ఇక తీర్పు ఉండదు, నరక శిక్ష ఉండదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడి యొక్క నామములో, యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే మనం మొట్టమొదటిగా పొందవలసింది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో ఇదిగో వాక్యం తెలుసుకోవాలి, యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మను పొందాలి, మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అలా మన హృదయాన్ని, మన జీవితాన్ని మనం చేసుకోగలిగితే ప్రేమని దేవుని బిడ్డలారా, మన జీవితం ఎల్లప్పుడూ భూమి మీద ఈ చిన్న జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది. అలాగే పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మన జీవితం చాలా బాగుంటుంది. ఈ లోకంలో మనుషులు కొద్ది కాలమే, ఈ లోకంలో డబ్బు కొద్ది కాలమే, ఈ లోకంలో జీవితం కొద్ది కాలమే, ఈ లోకంలో ఇదిగో ఈ ఈ యొక్క ఆస్తులన్నీ కొద్ది కాలమే. ఎంత సంపాదించినా ఒక రోజు విడిచి వెళ్ళిపోవాలి. కాబట్టి విడిచి వెళ్ళే వీటి మీద మనసు ఉంచకుండా శాశ్వతంగా మనకి ఏదైతే ఉంటుందో దాని మీద మనసు పెట్టాలని కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెబుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన మనస్సంతా పరలోకం మీద పెట్టాలి, మన మనస్సంతా దేవుడి మీద పెట్టాలి, మన మనస్సంతా కూడా నీతి కార్యాల మీద పెట్టాలి. అప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. ఎవరైతే నీతిగా బతకాలని అనుకుంటారో అట అలాంటి వారికి దేవుడు అర్థమవుతాడట. ఎవరైతే తమ హృదయాన్ని శుద్ధి చేసుకుంటారోట అలాంటి వారికి దేవుడు అర్థమవుతాడట. కాబట్టి మన హృదయములో విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు నామములో మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తే మన జీవితం ఏంటో అర్థమవుతుంది. దేవుడికి హృదయములో స్థానం ఇవ్వక గందరగోళ పరిస్థితుల్లో మానవులు బాధపడుతున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మన హృదయానికి కానీ దేవుడు వస్తే, మన మనసులో దేవుడు అర్థమైతే ఈ లోకపు బాధలు పెద్ద బాధలు అనిపించవు, ఈ లోకంలో కష్టాలన్నీ కూడా మనల్ని ఏం చేయవు, మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మి కళ్ళు మూస్తే ఆ శాశ్వతమైన రాజ్యానికి నేను వెళ్ళిపోతానన్న నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, చూసారా, ఈ యొక్క మన యొక్క మొర ఆలకించి దేవుడు మనల్ని ఇక్కడికి పంపించున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్లుగా నీతిగా బతకగలిగితే మనకు మనశ్శాంతి ఉంటుంది, మనకు శాశ్వతమైన రాజ్యం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో వారందరి నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఇదిగో మా యొక్క మొర ఆలకిచ్చి నీ ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం పంపించావు. మమ్మల్ని రక్షించాలని ఈ లోకానికి ఆయన శిలువ రక్తము ద్వారా మమ్మల్ని పవిత్రపరచాలని పంపించావు. ఈ యొక్క గ్రామ ప్రజలకు ఈ మాటలు వినిపిస్తున్నావు. ఇదిగో నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, పరలోకము, ఆత్మరక్షణ అని తెలియచేస్తున్నావు. కాబట్టి ఈ యొక్క మాటలు విశ్వసించి ఎవరైతే నీ నామమందు విశ్వసిస్తున్నారో వారందరి యొక్క జీవితాల్లో అవి భూ సంబంధమైన అవసరాలైతేనేమి, ఆత్మరక్షణ అవసరమైతేనేమి నీవు తీర్చగలిగిన దేవుడిగా ఉన్నావు. కాబట్టి విని ఎవరైతే నమ్ముతున్నారో, విని ఎవరైతే నువ్వు చెప్పినట్టుగా నీతిగా బతకాలనుకుంటున్నారో అటు బిడ్డలందరినీ కూడా దీవించండి, ఈ ఊరందరినీ దీవించండి. ఈ ఊర్లో ఉన్న ప్రజలందరినీ ప్రభువా నీ యొక్క రక్షణ మార్గంలో, నీతి మార్గంలో నడిగించి పరలోకం చేరే విధంగా అందరూ కూడా సిద్ధపడేటట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.